కానీ యోబు అండి ఒకే దినాన పిల్లలను కోల్పోయాడు, ఒకే దినాన ఆస్తిని కోల్పోయాడు. కానీ యోబులో యథార్థత కోల్పోలా. భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడేంటండి దేవుడు, ఆ దేవుని నమ్ముకుంటే బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు, ఆ దేవుని నమ్ముకుంటే ఆస్తి అంతా కాలిపోయింది, ఆ దేవుని నమ్ముకుంటే ఉన్న సర్వస్వం పోయింది, ఇంకా ఆ దేవుడు మనకు అక్కర్లేదు, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అడుగుతుంది భార్య. అప్పుడు యోబు అంటాడు, అమ్మా దేవుని వల్ల మేలే కాదు, కొన్ని కష్టాలు ఎదురైనా సరే తట్టుకోవాలి అని అంటూ అద్భుతకరమైన మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను. చెప్పండి, యెహోవా తీసుకొని వెళ్ళెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, థ్యాంక్స్ ప్రభువునకు అన్నాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయుడు అంటే కష్టములోనైనా నష్టములోనైనా దుఃఖములోనైనా సంతోషములోనైనా ప్రభు కొరకు నిలబడతాడండి.